వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. మహిళలు దీనికోసం రకరకాల పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే దీన్ని డైట్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మీరు క్లినికల్ డైటీషియన్ కదా? సో ఎస్, అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య చాలా మందిని వేధిస్తున్న సమస్య. రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒబెసిటీ, పీసీఓడి ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో రకరకాల పిగ్మెంటేషన్, థైరాయిడ్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి? వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు ఫుడ్ ద్వారా? అంటే ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే ఫీమేల్స్కి సైకిల్స్ వల్ల కొంచెం హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువ తింటే, ఫాస్ట్ ఫుడ్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తింటే పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు మీకు లైఫ్ స్టైల్స్ కూడా చాలా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది కాబట్టి మనకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అంత స్ట్రెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. అట్లా అవ్వడం వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఎవరికైనా కానీ. ఇట్లా కాంప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని, లైఫ్ స్టైల్ అన్నీ సెట్ చేసుకొని, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా సెట్ అవుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది. సిమ్టమ్స్ ఏవైతే వస్తుంటాయో అవి మేనేజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే సిమ్టమ్స్ యూజువల్గా ఏముంటాయంటే ఎక్కువ టైర్డ్ అవ్వడం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, లేకపోతే బ్లడ్ అనీమియా చాలా మందికి వస్తుంది, అట్లా ఉంటుంది. వెయిట్ గెయిన్ అయిపోతున్నారు చాలామంది. ఈ పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో చూస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంతమంది కనిపిస్తుంది. ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది కాన్సన్ట్రేట్ ఫైబర్ పైన. ఫైబర్ ఎక్కువ తీసుకొని 3 మీల్స్లో వాళ్ళు ప్రాపర్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకుంటున్నారా లేదని చూడాలన్నమాట. ప్రోటీన్ విత్ ఫైబర్ ప్రాపర్గా తీసుకున్నాక గుడ్ ఫ్యాట్స్ అనేవి మళ్ళీ పిక్చర్లోకి వస్తాయి. ఎందుకంటే హార్మోన్స్ ఇవన్నీ జనరేట్ అయ్యేది ఫ్యాట్స్తోనే. మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇంపార్టెంట్, అందుకని మెయింటైన్ అవ్వాలి అంటే హార్మోన్స్ అన్నీ. కాబట్టి మనకి గుడ్ ఫ్యాట్స్ అంటే ఇక్కడ మళ్ళీ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే మనకి అవన్నీ రిచ్ ఉన్న ఫుడ్ తినాలన్నమాట. అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ డైట్లో మనం కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు సిమ్టమ్స్ అవన్నీ మేనేజ్ అయిపోతాయి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంటే. ఎంత మీరు డైట్ చేసి, ఎంత మీరు ఏం చేసినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఇవన్నీ వేస్టే అవుతాయి మళ్ళీ. సో డెఫినెట్గా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి ఏదైనా. ఓకే. సో ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అని అంటే, ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, దీనివల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే, పీసీఓడి ఉందనుకోండి, దానికి ఒక హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. దాన్ని పర్టికులర్గా కరెక్ట్ చేసుకోవడానికి ఆహారాలు అట్లా ఉంటుందా ఏమైనా? అంటే పర్టికులర్ హార్మోన్ కరెక్షన్ చేయడానికి అయితే ఏముండదు, బట్ మనం ఓవరాల్గా మెయింటైన్ చేసుకుంటే అంత కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు పీసీఓఎస్ వాళ్ళకి సూపర్ ఫుడ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటి అంటే సోయా బీన్ కావచ్చు, సోయా మిల్క్ కావచ్చు, సోయా ప్రోడక్ట్స్ ఏవైనా వాళ్ళకి సూపర్ ఫుడ్ అనమాట. ఎందుకంటే సోయాలో ఫ్లేవనాయిడ్స్, ఐసోఫ్లేవోన్స్ ఇవన్నీ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి ఫైటోఈస్ట్రోజన్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి దాంట్లో, బయో యాక్టివ్ సబ్స్టాన్సెస్ అనమాట అవి. ఈ ఫైటోఈస్ట్రోజన్స్ అనేవి మనకి ఈస్ట్రోజన్ హార్మోన్తో మిమిక్ చేస్తాయి. కాబట్టి ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్ చేస్తుంది అనమాట సోయా. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సోయా తీసుకుంటే డెఫినెట్గా హార్మోన్స్ మేనేజ్ అయిపోతాయి. ఓకే, మేనేజ్ అయిపోతే అవి అంటే అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి, మనం ఈ ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాయి. డెఫినెట్లీ రైజింగ్, ఫాలింగ్ ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా, అంటే ఓవర్గా ఉంటే కంట్రోల్ అవుతుంది, ఒకవేళ తక్కువ ఉంటే సఫిషియెంట్గా జనరేట్ అవుతుంది, అట్లా అవుతుంది. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మరి? థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బేసిక్గా ఎక్కువ అవాయిడ్ చేయాల్సింది అంటే 4 వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి రాడిష్, ఒకటి బీన్స్, మళ్ళీ కాలీఫ్లవర్, క్యాబేజ్. ఈ 4 వెజిటేబుల్స్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వీక్లో మీరు బీన్స్ తీసుకుంటే అదే వీక్లో మళ్ళీ క్యాబేజ్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు కాలీఫ్లవర్ తీసుకుంటే నెక్స్ట్ వీక్లో రాడిష్ తీసుకోవాలి. అట్లా వీక్లీ వన్స్ తినాలి ఈ వెజిటేబుల్స్, ఈ 4 వెజిటేబుల్స్లో ఏదైనా ఒకటి. పూర్తిగా అవాయిడ్ చేస్తే అసలు ఏం ప్రాబ్లం ఉండదు? అవాయిడ్ చేసిన ప్రాబ్లం లేదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. సో ఈ 4 అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఎస్, చాలా మంది చెప్తూ ఉంటారు క్యాబేజ్ తీసుకోకూడదు, థైరాయిడ్ ఉంటే కాలీఫ్లవర్ తీసుకోకూడదు ఇలా అని. సో అదొక ర్యాండమ్గా అయితే తెలుసు, కానీ మరి ఇలాగా అసలు ఇంక్లూడ్ చేసుకోకూడదు అని దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోతాయి. ఎస్, ఖచ్చితంగా అండి. సో ఇంకా థైరాయిడ్ని మేనేజ్ చేయడం అంటే ఎలాగుంటుంది? ఇప్పుడు థైరాయిడ్ వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ కానీ, ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి ఏమైనా అవుతున్నాయి అంటే డెఫినెట్లీ దే కెన్ గో ఫర్ హై లైక్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తిని, ఇప్పుడు ఎక్కువ హై ఫైబర్ డైట్ ఇంక్లూడ్ చేసుకొని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకొని,
మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాంబినేషన్లో తీసుకుంటే మేనేజ్ అయిపోతాయి సిమ్టమ్స్ ఇవన్నీ ప్రాబ్లం అవ్వకుండా. ఓకే. ఎస్. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే పింక్ సాల్ట్ తీసుకోవాలి, వైట్ సాల్ట్ తీసుకోకూడదు అని చెప్తున్నారు. పింక్ సాల్ట్లో అయోడిన్ అనేది ఉండదు, దానివల్ల అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది అంటున్నారు, అది నిజమేనా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి సాల్ట్ ఏవైతే వస్తుంది మార్కెట్లో అయోడైజ్డ్ సాల్ట్ వస్తుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు అవి అయోడైజ్డ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే రీసెర్చ్ చేస్తారనమాట గవర్నమెంట్ కానీ ఏదైనా రీసెర్చ్ చేసి ఒక 10 years పాటు ఏదైనా ఎక్కువ డెఫిషియన్సీస్ మన పాపులేషన్లో దేనికి వస్తుందని చూసి దాన్ని ఎక్కడెక్కడ వీళ్ళు ఫోర్టిఫై చేసి దేంట్లో మనకి డైట్లో ఇంక్లూడ్ చేస్తే మన ఫుడ్లోకి వస్తుంది చూసి అట్లా వాళ్ళు చేస్తారు. అట్లా చేసినది అయోడైజ్డ్ సాల్ట్ అనమాట. అయోడిన్ డెఫిషియన్సీ మనకి రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి. మీరు పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇవి ఏవి తీసుకున్నా కానీ వైట్ సాల్ట్లో ఉన్న సోడియం కంటెంట్ దాంట్లో కూడా ఉంటుంది, ఇంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకి అయోడిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా అయోడైజ్ సాల్ట్ తీసుకోవాలి, లేకపోతే డెఫిషియన్సీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. దానివల్ల థైరాయిడ్ ఇష్యూస్ అనేవి రావచ్చు, దానివల్ల కూడా వస్తాయి. ఓకే. జనరల్గా ఇది డెఫిషియన్సీ వస్తే ఈ సమస్య వస్తుందా, ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? అయోడిన్ డెఫిషియన్సీకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు అదొకటే కాదు, మైండ్ కొంచెం ప్రాబ్లం అవ్వడం కానీ డెల్యూజన్స్ అట్లా చాలా ఇష్యూస్ వస్తాయి అయోడిన్ డెఫిషియన్సీకి, వీక్నెస్ అవన్నీ ఇష్యూస్ వస్తాయి, నాట్ జస్ట్ ఇది ఒకటే కాకుండా. చాలా చక్కగా చెప్పారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది విమెన్ని చాలా వేధిస్తుంది. అయితే మెనోపాజ్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ సమస్య, దానికి మనం చెక్ పెట్టడం అంటే ఎలాగా? మెనోపాజ్లో చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే మెనోపాజ్ స్టేజ్లో ఉన్న ఉమెన్ ఎవరైనా టీ కాఫీ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే అది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత కెఫీన్ కాబట్టి బోన్స్ నుంచి కాల్షియం అంతా పోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టీ కాఫీ అవాయిడ్ చేసేసి కొంచెం లైక్ ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్ లైక్ రాగి జావ కానీ ఆకుకూరలు కానీ మిల్క్ 2 times a day తీసుకోవడం, ఇవన్నీ చేసి డెఫినెట్గా వాళ్ళకి కాల్షియం అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఎవరికైనా మెనోపాజ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయన్నప్పుడు కాంటాక్ట్ చేస్తే ఈ డైట్ అనేది ఉంటుందా, సరి చేయడం అనేది జరుగుతుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు అందరికి జనరలైజ్గా మనం ఒక డైట్ చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, ఒక ఫుడ్ ఒకరికి పడుతుంది, ఒక ఫుడ్ ఒకరికి పడదు, అట్లా ఉంటుంది అనమాట. ఒక డైట్ అనేది ఎప్పుడైనా అందరికీ సెట్ అవ్వదు. పర్సనలైజ్డ్ బాడీ నీడ్స్, పర్సనలైజ్డ్ ఇష్యూస్ వల్ల పర్సనలైజ్డ్ డైట్స్ ఇవ్వాలి ఎవరికైనా, కానీ ఒక డైట్ అందరికి సెట్ అవ్వడం అనేది అసలు ఉండదు. ఓకే. ర్యాండమ్ గా ఈ డైట్ చెప్పారు, ఈ డైట్ చేస్తే తగ్గిపోతుంది అట్లా ఉండదు. సో వాళ్ళకి బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇంకా ఎనీమియా కండిషన్ ఉందా, సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజం ఎలా ఉంది, దాన్ని బట్టి డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఫాలో అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. హైట్ ఏంటి, వెయిట్, ఏజ్ అన్ని, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అన్ని ఇంక్లూడెడ్. ఓకే. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అంటే ఈ థైరాయిడ్ కానీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి, లేదా వెయిట్ లాసే అవ్వాలనుకుంటున్నారు అన్నప్పుడు చాలామంది 1 month అలా చెప్తూ ఉంటారు కదా, 1 monthలో తగ్గిపోతుంది, 30 days ఆఫ్ అని చెప్తూ ఉంటారు, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా అకేజన్ ఉంది, దానికోసం వెయిట్ లాస్ అవ్వాలి, ఇమ్మీడియట్గా అవ్వాలి అంటే కొంచెం అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ 1 month అంటున్నారు కాబట్టి మాక్సిమం ఇస్ 4 kgs 1 monthలో. అంతకంటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతే అన్హెల్దీ అవుతుంది వాళ్ళకి, కాబట్టి 4 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు వీక్లీ 0.5 to 1 kgs ఐడియల్ వెయిట్ లాస్. అసలు 30 daysలో అవుతారా? డెఫినెట్గా అవుతారు, కానీ ఇప్పుడు ఒకేసారి మొత్తం దిగిపోవడం కూడా కరెక్ట్ కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి గ్రాడ్యువల్గా స్లోగా వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ హెల్దీ వేలో. ఓకే. ఒకవేళ అట్లా వెంటనే బరువు తగ్గిపోతే మళ్ళీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా 1 monthలో అంటే చాలా తక్కువ స్పాన్ కాబట్టి చాలా అవాయిడ్ చేస్తారు, చాలా ఫుడ్ అవాయిడ్ చేస్తారు, మొత్తం డ్రాస్టిక్ చేంజెస్ చేస్తారు లైఫ్ స్టైల్లో. టెంపరీ చేంజ్ కాబట్టి వాళ్ళు పెద్దగా ప్రాబ్లం అనిపించదు, దే కెన్ గో ఫార్వర్డ్ విత్ ఇట్. కానీ ఇప్పుడు అది మళ్ళీ 1 month అయ్యాక వెయిట్ లాస్ అయ్యాక అదే కంటిన్యూ చేయరు, అయిపోయాం కదా వెయిట్ లాస్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్ని తినడం, గెటింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇష్యూస్ అనేవి అప్పుడు మొత్తం డెఫినెట్గా ప్రీవియస్లీ ఎంత వెయిట్ ఉన్నారో అంతకంటే ఎక్కువ గెయిన్ అవ్వడం కూడా అవుతుంది చాలా మందికి. ఎస్, ఖచ్చితంగా. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాము. సో రకరకాల డైట్స్ చేస్తూ ఉన్నారు, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒక డైటీషియన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారని తెలుసుకొని అథెంటిక్గా వాళ్ళు మనకి ఎంత అవైలబుల్లో ఉంటారు అనేది కూడా తెలుసుకొని డైట్స్ అనేవి స్టార్ట్ చేయాలని కోరుకుందాము. చాలా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.